విజయనగరం జిల్లా గరివిడి మండలం కొండలక్ష్మీపురం గ్రామ పరిధిలో వేసిన శ్రీ శ్రీనివాస రియల్ ఎస్టేట్పై కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తప్పుడు పత్రాలు సృష్టించి మా భూములను ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్మకాలు జరిపినట్లు సత్తారు పాపయ్య ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పరిశీలనకు వెళ్లిన ఎంఆర్ఓ బంగారాజు ఇరు పార్టీలు ఇచ్చిన పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇరు పార్టీల సమక్షంలో భూమిని కొలతలు వేశామన్నారు. ప్రభుత్వ రికార్డులు ఎలా ఉన్నాయో చదివి వినిపించామని తెలిపారు. రియల్ ఎస్టేట్ యాజమాన్యం ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ను సమర్పించవలసి ఉందని వాటిని కూడా పరిశీలించి రిపోర్టు తయారు చేస్తామన్నారు. అయితే రియల్ ఎస్టేట్ యాజమాన్యానికి మేము ఎటువంటి భూములు అమ్మలేదని, వారు నకిలీ డాక్యుమెంట్స్ను సృష్టించి మా భూములు లాగేసుకున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. మేము రియల్ ఎస్టేట్ కొనుక్కున్నాం అనుకోండి, వాళ్ళు వీళ్ళకి అమ్మలేదు అంటున్నారు కదా. రాళ్ళు గట్ట పాదినప్పుడు డివైడ్ చేశారు, రోడ్లు పోల్చే ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు అయినప్పుడు వాళ్ళు క్రాసింగ్ చేయాలి పాయింట్ ఒకటి ఉంటుంది కదా బట్టి పెట్టినప్పుడు ఏమనంటే ఈ జరైతీ ల్యాండ్స్ కాబట్టి కోర్టులో తేల్చుకోవాలి. కోర్టు కాగితాలు ఉంటే అవి తెచ్చుకోండి. ఈ డాక్యుమెంట్లు ఇంకేమైనా ఉంటే ఇప్పుడు బండి కింద పొర్రెట్టుకున్నాను. బండి కింద ఆలకించిన కాగితాలు ఉంటుంది ఏంటంటే అసలు మేము అమ్మలేదన్నా సంతకాలు గట్ట మాకు కాదు అనుకుంటాం. అవన్నీ నిరూపించుకోవాల్సిన బాధ్యత భూమి కొనుక్కున్న మీరు కాబట్టి మీదే బాధ్యత అని. నమస్కారం. మరి కొండలక్ష్మీపురం గ్రామంలో సత్తార్ పైడియ అలాగే సత్తాల పాపుడు వీళ్ళిద్దరూ కూడా గ్రీవెన్స్ సెల్కి వచ్చి మరి జిల్లా కలెక్టర్ గారికి మరి కేఎల్పురంలో సర్వే నెంబర్ 127లో 7, 8, 9, 11, 14, 16 ఈ నెంబర్లకు సంబంధించి మేము ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయలేదు, ఎవరికి అమ్మలేదు, కానీ వేరే రియల్ ఎస్టేట్ కలిసిపోయని చెప్పేసి మమ్మల్ని భూమి మీదకి రానివ్వట్లేదని చెప్పేసి కంప్లైంట్ పెట్టడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి. మరి దాన్ని పురస్కరించుకొని ఆల్రెడీ 2 సార్లు గతంలో ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇంకా ఇది పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పి ఈరోజు మొత్తం సర్వేయర్లు, ఆర్ఐ గారు, నేను అలాగే బోత్ పార్టీస్కి కూడా నోటీసులు ఇచ్చి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఫీల్డ్ మీదకి రమ్మని చెప్పి ఈ భూమిని మొత్తం కొలడం జరిగింది. కొలిసిన తర్వాత ఏదైతే రికార్డు ప్రకారం ఉందో అదంతా కూడా అందరి సమక్షంలో మరి పూర్తి స్థాయిలో చదివి వినిపించడం జరిగింది. వినిపించిన తర్వాత దీనికి సంబంధించి ఎవరైతే శ్రీనివాస రియల్ ఎస్టేట్ ఉన్నారో వాళ్ళు కొన్ని డాక్యుమెంట్లు అంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు చూపించారు. అలాగే కొన్ని గొలుసు కట్ రైటింగ్లో ఉండడం వల్ల దాన్ని మళ్ళా రీడీట్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయమని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. ఆ డాక్యుమెంట్ కూడా మరి త్వరలో మనకి సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఈ డాక్యుమెంట్కి సంబంధించి సార్ ఎవరో అమ్మారు, మాకు సంబంధం లేదు, ఆ సంతకాలు అవి మావు కావద్దు అని చెప్పేసి ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వారు చెప్పడం జరిగింది. ఈ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లన్నీ మా చేతికి వచ్చిన తర్వాత అసలు అమ్మిన వాళ్ళు ఎవరెవరు, అమ్మిన వాళ్ళతో వీళ్ళకి గల సంబంధం ఏంటనేది మరొకసారి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత దీని మీద పూర్తిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ చూసిన దాని ప్రకారం అయితే రికార్డు బోత్ పార్టీస్కి చదివేసి వినిపించడం అయ్యింది. వాళ్ళైతే మేము అమ్మలేదండి, అవన్నీ మా సంతకాలు లేవు, ప్లస్ ఆ పేర్లు కూడా మరి మా కుటుంబ సభ్యుల పేర్లు తప్ప మా తాలూకా పేర్లు కాదని చెప్పేసి వాళ్ళు సత్తార్ పైడి వాళ్ళ ఫ్యామిలీ మరి చెప్పడం జరిగింది. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా లింక్ డాక్యుమెంట్లు మరి 2-3 రోజుల్లో సబ్మిట్ చేస్తారు కాబట్టి మళ్ళా
మరొకసారి ఈ డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో మరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఇది పంచాయతీ లేఅవుట్ సార్. ఎటువంటి కూడా అప్రూవల్ కానీ లేకపోతే ఇంకెటువంటి ఆథరైజ్డ్ అప్రూవల్స్ అయితే మాత్రం లేవు సార్. సార్ ఎన్ని ఎకరాలు సార్ ఈ శ్రీనివాస ఇది శ్రీనివాస లేఅవుట్ అంటే దగ్గర దగ్గర ఒక 30 ఎకరాల వరకు విస్తరించి ఉంది సార్. ఎంతమందికి అమ్మిస్తారు సార్ ఈ లేఅవుట్ నుంచి? చాలా ఎక్కువ మంది ఉన్నారు సార్. దగ్గర ఒక 300-400 మెంబర్స్ పైన 800. సార్ అంటే ఈ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్చువల్లీ. అవును. దీన్ని ఎటువంటి కన్వర్షన్ లేకుంటే లేఅవుట్లు వేయడానికి అవకాశం ఉంది అంటే మరి అప్పుడున్న పంచాయతీ అప్రూవల్ తప్ప ఇతర లేఅవుట్లు లేవు, ఇతర పర్మిషన్ లేవు సార్. అప్పుడున్న రూల్ లేఅవుట్ వేయడానికి పర్మిషన్ పంచాయతీ సరిపోద్దా? చాలు పంచాయతీ అప్రూవల్ ఇచ్చారు తప్ప అదైతే యాక్చువల్గా చాలదు సార్.